హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ స్వప్న స్వగృహ కిచెన్ స్వప్నానండి. మీ అందరితో చిన్నగా విషయం షేర్ చేసుకుందామని ఇవాళ మీతో ఇంటరాక్ట్ అవుతున్నానండి. ఈరోజు కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయబోతున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఎలా? యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి? అసలు మానిటైజేషన్ అవుతుందా? కాదా? అని ఇటువంటి రకరకాల క్వెషన్స్‌కి నేనిప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే పెద్ద పనేం లేదండి. స్మార్ట్ ఫోన్, మంచి కెమెరాతో ఉండే స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. రూ. 10,000 ఫోన్ అయినా సరిపోతుందండి. మన దగ్గర కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఫేక్ కంటెంట్ అస్సలు ఉండొద్దు. మనం రోజు ఒక్కటే టైంకి వీడియో అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. ఎడిటింగ్ స్కిల్స్ లేని వాళ్ళు మనకు యూట్యూబ్‌లో చాలా రకాల వీడియోలున్నాయి. ఎడిటింగ్ ఎలా చేయాలి అని నేర్చుకోవడానికి. అవి చూసి ఫాలో అయిపోవచ్చు. మనం అనాలిసిస్‌లో మన గ్రాఫ్ ఎంత పెరుగుతుందో స్టూడియో అనాలిసిస్‌లో మనకు తెలిసిపోతుంది. సో, ఇవన్నీ ఫాలో అవ్వుకుంటూ మంచి కంటెంట్ తోటి కుకింగ్ వీడియోస్ గాని, ఫన్నీ వీడియోస్ గాని, టెక్ ఛానెల్స్ గాని, ఇటువంటి కంటెంట్ తోటి మనం ఫుడ్ వీడియోస్ గాని పెడితే చాలా క్లిక్ అవుతున్నాయండి ఈ రోజులలో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కానీ వీడియోస్ అనేది మనం అప్‌లోడ్ చేసేటప్పుడు డైలీ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తున్నామా? డే బై డే అప్‌లోడ్ చేస్తామా? ఏదైనా పర్ఫెక్ట్‌గా రోజు ఒకటే టైంకి మనం ఎప్పుడు అప్‌లోడ్ చేస్తున్నామనేది అది ఒకటే టైంకి అప్‌లోడ్ చేయాలండి. మన వీడియో వస్తుంది అనే ఆశతోటి మన సబ్‌స్క్రైబర్స్ ఎదురు చూసేటట్టు ఉండాలి కంటెంట్ అనేది. ఈ రోజులలో యూట్యూబ్ చేయడానికి చెత్తనంతా యూజ్ చేసుకోవద్దు. మంచి కంటెంట్ ఉండాలి. మన దగ్గర ఓపిక ఉండాలి ఫస్ట్. అప్‌లోడ్ చేసినంకనే మన వీడియో మానిటైజేషన్ దాకా పోదండి. చాలా వీడియోలు చేయాల్సొస్తది మానిటైజేషన్‌కి. ఒక లక్కీ వీడియో ఉంటుంది. ఆ లక్కీ వీడియో కోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితొస్తది. కొన్ని సందర్భాలలో మన కంటెంట్ నచ్చక నెగెటివ్ కామెంట్స్ గూడా ఒస్తాయి. అప్పుడు మనం తగ్గిపోవద్దు. వాళ్ళ కామెంట్స్‌ని మనం మోరల్‌గా తీసుకోవాలి. లెసన్ లాగా తీసుకొని, మన తప్పులేందో మనం తెలుసుకొని, మనం పాజిటివ్ వేలో ఆలోచించి మంచిగా ఇంప్రూవ్ గావాలి ఇంకా. నేను గూడా అలానే తయారైతున్నాను. మీ అందరి దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ తోటి నేనింకా నన్ను నేను మీకు దగ్గర గావడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు యూట్యూబ్‌లో డబ్బులొస్తాయా? రావా? అనేది చాలా మందికి ఉన్నది క్వెషన్. యూట్యూబ్‌లో తప్పకుండా డబ్బులొస్తాయండి. మనం కంటెంట్ అనేది మంచిగా ఇచ్చినప్పుడు తప్పకుండా డబ్బులొస్తాయి. రీచెస్ ఎంత మంచిగైతే అంత మంచి డబ్బులొస్తాయి. మనం యూట్యూబ్‌లో పెట్టే వీడియోకి మనం మెయిన్‌గా కాపీ రైట్స్ పడకుండా ఫేక్ కంటెంట్ పెట్టొద్దండి. కాపీ రైట్స్ పడ్డాయనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గూడా మనకు మానిటైజేషన్ కాదు. కాబట్టి కాపీ రైట్ పెట్టొద్దు. కాపీ రైట్ పడకుండా చూసుకోవాలి. వీడియోస్ పెట్టుకుంటూ డిలీట్ చేయొద్దు. అది గూడా మెయిన్‌గా మనం చూసుకోవాలి. వీడియోస్ అప్‌లోడ్ చేసినాము అనంటే మనం డిలీట్ చేయొద్దు. అట్లా గూడా చూసుకోవాలి. తర్వాత కాపీ రైట్ పడొద్దు. తర్వాత ఇంకొకరి ఛానెల్‌ది మనము వాళ్ళ పర్మిషన్ లేకుండా మన ఛానెల్‌లో యూజ్ చేసుకోవద్దు. అదొకటి మెయిన్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకొని అప్‌లోడ్ చేసుకుంటే మనకు యూట్యూబ్ నుంచి ఇది హౌస్ వైఫ్స్‌కి గాని, కాలేజ్ చిల్డ్రన్‌కి గాని, ఇంట్లో ఖాళీగా ఉండే పిల్లలకి గాని చాలా మంచిదండి. ఎటు బయటికి వెళ్లి పని జేయడానికి పిల్లలతో వీలు గాని వాళ్ళకి గాని ఇది మంచి ఇన్‌కమ్ సోర్స్. చాలా మంచి ఇన్‌కమ్ సోర్స్ అండి. ఈ విధంగా ట్రై చేసి మనం చేసుకునే చిన్న చిన్న పనులని నేను చేసుకునే విధంగా మీరు చేసుకోలేరు. మీరు చేసుకునే విధంగా నేను చేసుకోలేను. ప్రతీదీ అందరూ ఒకేలాగా చేయాలని రూల్ లేదు. కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళని మనం యూట్యూబ్‌లో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇది మంచి ప్లా ప్లాట్‌ఫార్మ్. దీని ద్వారా మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. మంచి నేర్చుకొని మనం ముందుకెళ్ళాలి. చెడు నేర్చుకొని దీన్ని ఖరాబ్ జేసుకోవద్దు. నెగెటివ్ తెచ్చుకోవద్దు. ఈ ఈ వీడియో ద్వారా నాకు మానిటైజేషన్‌కి నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఈ వీడియో ద్వారా నేను మానిటైజేషన్ అయిపోతుందని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ది స్వప్న స్వగృహాస్ కిచెన్ స్వప్న.